శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి జూన్ 8వ తారీఖు నుంచి 14వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. మరి కన్యా రాశి వారికి ఈ వారం దశమ స్థానంలో ఏర్పడినటువంటి బుధ గురుల కలయిక చాలా వరకు జాతకుడికి కొత్త ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఒక విధమైనటువంటి అభివృద్ధి కానీ ప్రమోషన్ కానీ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఒకే సమయంలో 2 ఉద్యోగాలు చేయడం కానీ లేదంటే అదనపు ఆదాయం కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఈ సమయంలో మీకు ఫలించే అవకాశం ఉన్నది. విద్యార్థులకి ఉన్నత విద్యా అవకాశాలు అలాగే విదేశ అవకాశాలు లాంటివి కూడా మీ యొక్క స్థాయిని బట్టి స్తోమత బట్టి వచ్చే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా మీకైతే అర్హత ఉంది, దానికి తగు విధంగా ప్రయత్నం చేయండి. అయితే శని భగవానుడి దృష్టి వల్ల చేస్తున్న ప్రయత్నాలు చాలా వరకు ఆలస్యం అవ్వచ్చు. సమయానికి వస్తుంది అనుకున్నటువంటి ధనం రాకపోవడం వల్ల కొన్ని ముఖ్యమైనటువంటి పనులు వాయిదా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా మీరు ఒకరికి ఏదైనా ధనం ఇవ్వవలసి ఉన్నా వేరెవరికి ఇద్దామని ప్రామిస్ చేసే ముందు మీకు వచ్చే ధనాన్ని కూడా ఒకసారి పరిశీలించి వాళ్ళకి ప్రామిస్ చేయడం మంచిది. లేని పక్షంలో మాట తప్పే పని జరిగే అవకాశం ఉన్నది. అందుకని ఎవరికైనా మాట ఇచ్చే ముందు 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచించి ప్రామిస్ చేయడం మంచిది. ఎందుకంటే శని దృష్టి ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా మన పనులు అనుకున్నవి అనుకున్న సమయానికి జరగకపోవడం వల్ల మాట పడవలసి వస్తుంది, మనస్తాపం చెందవలసి వస్తుంది. అలాగే ఇంకోటి ఏంటంటే 12వ స్థానంలో కేతుగ్రహ సంచారం. అది చాలా వరకు మీరు ఎవరు ఏది అడిగినా కాదని లేకపోతూ ఉంటారు. తప్పకుండా చేద్దాం, తప్పకుండా చూద్దాం అంటారు. అయితే ఇప్పుడు అక్కడ కుజగ్రహం వచ్చి చేరాడు. తృతీయ అష్టమాధిపతిగా కన్యా లగ్నానికి పరమ పాపి అయినటువంటి కుజుడు 12వ స్థానంలో మరి కేతుగ్రహంతో అక్కడ చేరడం జరిగింది. దానివల్ల కొన్ని కంపల్సరీగా మీ పైన ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడి ఏర్పడుతుంది. ముఖ్యంగా మీరు ఏదన్నా ఎవరికైనా ధనం ఇవ్వవలసి ఉంటే 100% బలమైనటువంటి ఒత్తిడి మీ మీద ఉండడం జరిగింది. అంటే ఏదైనా డబ్బు ఆ క్షణంలో ఇస్తారా ఎవరా, లేకపోతే ఏంటి చర్య అన్న విధంగా మీ మీద ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి దానికి ముందుగానే మీరు ప్రిపేర్ అయ్యి వాళ్ళకి సమయానికి చెల్లించడం మంచిది. అలాగే ఆరోగ్యపరంగా కూడా ఒక విధంగా స్టమక్ సంబంధించిన ప్రాబ్లంలు ఉన్నవారు కానీ కొంతవరకు ఏదైనా కొద్దిగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు చాలా వరకు తగు జాగ్రత్తగా ఉండడం మంచిది. బట్ ఏదైనా కొన్ని అనుకోని ఖర్చులు మీకు ఈ వారం రావడం జరుగుతుంది. అలాగే మీరు కూడా కొంతవరకు మీ యొక్క స్నేహితులకో మీ యొక్క రక్త సంబంధికులకో అన్నదమ్ములకో ఆర్థిక పరంగా సహకరించవలసి ఉంటుంది. అలాగే కొన్ని ఇన్సూరెన్స్ లాంటివో ట్యాక్సులు లాంటివో 100% చెల్లించవలసినవి చాలా వరకు ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడి మీకు ఏర్పడుతుంది. కాబట్టి తగు విధంగా ధనం ఉన్నప్పటికి కూడా కొంతవరకు మీ యొక్క క్యాలిక్యులేషన్ మీరు కరెక్ట్గా ఉన్నప్పటికి కూడా చెల్లించే విధానంలో కొద్దిగా జాగ్రత్తగా ఉంచండి. మీరు ప్రామిస్ చేసే విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక శుక్రగ్రహం మీకు ధన భాగ్యాధిపతిగా 8వ స్థానంలో ఉన్నాడు. ఇది ఒక విధంగా మంచిదే. ధనాధిపతి ధనస్థానాన్ని చూడటం వల్ల కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి సంతృప్తికరంగా ఉంటుంది. వారికి కావాలైనటువంటి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ కుటుంబంలో స్త్రీలకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వారు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి వివాహ సంబంధాలు కానీ అలాగే విదేశ ప్రయత్నాలు కానీ చాలా వరకు నెరవేరుతాయి. అయితే మీకు వ్యక్తిగతంగా మాత్రం మీ కుటుంబ సభ్యుల సహకారం 100% ఉంటుంది. ముఖ్యంగా కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలు మీకు సహకరిస్తారు. అంటే అన్నదమ్ములు లాంటి వాళ్ళు కానీ మగవాళ్ళు లాంటి వాళ్ళు ఉంటే వారు కొంతవరకు మీకు వ్యతిరేకించి మీకు ఏదో విధంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అంటే ఇది సింపుల్గా చెప్పాలంటే మీరు మీ కుటుంబంలో కానీ మీ ఫ్రెండ్స్లో స్నేహితులు ఎవరైనా ఉంటే వాళ్ళ స్త్రీలు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద నమ్మకం పెట్టుకొని వాళ్ళని నమ్ముకుంటే మంచిది తప్ప వ్యక్తిగతంగా ఈ ఫ్రెండ్స్ని కానీ అలాగే మీ యొక్క అన్నదమ్ములు కానీ పూర్తిగా నమ్మడం వల్ల సమయానికి వాళ్ళు మీకు
సహకరించకపోవడం వల్ల ఇబ్బంది కూడా కలగవచ్చు. అయితే 6వ స్థానంలో ఉన్నటువంటి రాహు ఎటువంటి సమస్యలైనా మీకు పరిష్కారం అవుతుంది. అటు కోర్టు సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ 100% పరిష్కారం అవుతాయి. అయితే శని దృష్టి ఒక్కటి మీకు ఇబ్బంది పెడుతూ ఉంది. అంటే ప్రతి పని అవుతుంది, లేటుగా అవడం వల్ల మాట పడవలసి వస్తుంది. అలాగే జీవిత భాగస్వామితో కొద్దిగా అభిప్రాయ భేదాలు, ఎడబాట్లు, చికాకులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తగు విధమైన పరిహారం చేసుకుంటే ఈ రాశి వారికి మంచి జరిగే అవకాశం ఉంటుంది. స్వస్తి. ఇప్పుడు ఉన్నటువంటి ఈ గ్రహస్థితి ప్రకారం ఈ కుజ కేతువుల కలయిక చాలా వరకు ప్రతి ఒక్క వారికి కూడా ఆర్థిక పరమైనటువంటి సమస్యలు కంపల్సరీగా ఏర్పడుతుంటాయి. ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అంటే ఏదైనా వాళ్ళ అవసరాలను బట్టి మీకు గతంలో వాళ్ళు ఇచ్చినటువంటి ధనం వాళ్ళు వసూలు చేయొచ్చు. మీకు రావాల్సిన ధనం రావాలన్నా ఈ సమయంలో ఒక చక్కని రెమెడీ ఉంది. అంటే ఈ రెమెడీ మనకి రేపు అంటే ఆల్రెడీ స్టార్ట్ అయింది. జూన్ 7వ తారీఖు నుంచి సుమారుగా 45 రోజుల వరకు ఈ రెమెడీ పనిచేస్తూ ఉంటుంది. ఇదేంటంటే మెయిన్ అప్పులు తీరడానికి, అప్పు దొరకడానికి, భూమి సంబంధించిన సమస్యలు పరిష్కారానికి, అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడానికి, వివాహం తొందరగా అవ్వడానికి, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగడానికి, ఎవరైతే ఇబ్బంది ఫేస్ చేస్తున్నారో వారు ఈ రెమెడీ చేయవలసి ఉంటుంది. ఇది విఘ్నేశ్వరుడు సంబంధించింది. కామన్గా వినాయకుడు అనేక రకాల రూపాల్లో దొరుకుతాయి. అంటే ఎరుపు రంగుతో తయారు చేయడం అంటే ఏదన్నా ఒక చెక్కతో తయారు చేసిందన్నా, అది తెల్ల జిల్లేడు అవ్వచ్చు, లేదంటే వేపతో అవ్వచ్చు. ఈ జిల్లేడుతో చేసినటువంటి వినాయకుడు బొమ్మకి సింధూరం రంగు అంటే పూర్తి రెడ్ అన్నా పర్లేదు, సింధూరం రంగు అన్నా, ఎరుపు రంగు వినాయకుడు విగ్రహాన్ని అంటే ఒక ఏమీ పెద్ద పర్వాలేదు, 3 అంగుళాలు ఉండొచ్చు, 5 అంగుళాలు ఉండొచ్చు, 8 అంగుళాలు కూడా ఉండొచ్చు. పుష్టిగా ఉన్నటువంటిది, లోన ఎంటీ లేకుండా చాలా సాలిడ్గా ఉండాలి. ఆ వినాయకుడి యొక్క ఎరుపు రంగు పూయవలసి ఉంటుంది. లేదంటే రాగి అంటే కాపర్తో సాలిడ్గా తయారు చేయనటువంటి కాపర్తో చేయని విఘ్నేశ్వరుడు విగ్రహం అన్నా పర్వాలేదు. ఈ విధంగా ఉంటూ ఎరుపు రంగు కానీ కాపర్తో చేయని వినాయకుడికి సింధూరాన్ని చక్కగా సింధూరాన్ని తీసుకొని అది శుభ్రమైన కొబ్బరి నూనెలో కలిపి సింధూరం రంగు వినాయకుడికి చక్కగా అలంకరించి సింధూరం రంగుతో ప్రతిరోజు కూడా ఈ 41 రోజులు సింధూరంతో మన విఘ్నేశ్వరుడు యొక్క అష్టోత్తరంతో కానీ 18 నామాలతో కానీ ఏమీ లేకపోతే ఓం గం గణాధిపతియే నమః ఈ మంత్రంతో ఒక 18 సార్లు ప్రతిరోజు కూడా సింధూరంతో ఒక నిర్దిష్టమైనటువంటి సమయంలో, ఈ ఉదయం సమయం అయితే మంచిది. కొద్దిగా పరిజ్ఞానం ఉన్నవాళ్ళు ఈ కుజహోరలో కానీ గురుహోరలో కానీ అలా కూడా చేసుకోవచ్చు. బట్ ఏదైనా ప్రాతకాలంలో సింధూరం పూసినటువంటి విఘ్నేశ్వరుడి యొక్క నామాలతో కేవలం సింధూరంతోనే పూజించి ఒక 5 అరటిపళ్ళు ప్రతిరోజు 5 అరటిపళ్ళు నైవేద్యం పెట్టి స్వామిని మనసారా పూజించడం వల్ల ఈ 41 రోజుల్లో కొన్ని అద్భుతాలు మీకు జరుగుతూ ఉంటాయి. అలాగే అప్పుడప్పుడు నానబెట్టినటువంటి శనగలు నైవేద్యంగా పెట్టి ఎవరైనా పేరెంటాలకు కానీ పిల్లలకు కానీ పంచిపెట్టడం వల్ల కూడా జరుగుతుంది. అలాగే వడపప్పు కొన్ని రోజులు వడపప్పు కూడా నైవేద్యంగా పెట్టి అది పంచిపెట్టడం వల్ల ఈ 41 రోజులు అంటే ఇది ఎప్పుడు ప్రారంభించాలి, ఎప్పుడు ఎండవాలని పర్లేదు. ఏదైనా ఒక మంచి రోజు మీకు అనుకూలమైనటువంటి సాధనతాల్లో ఈ చిన్న రెమెడీ మనస్ఫూర్తిగా చేయడం వల్ల దీనికి నియమాలు లేవు. ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు అందరూ కూడా చేసుకోవచ్చు. మీ ఆహారపు అలవాట్లు కూడా మార్చుకునే పని లేదు. చక్కగా నిష్ఠతో చేయడం వల్ల 100% ఏదైనా కుజుడికి సంబంధించినటువంటి సమస్య అంటే కేతువుతో కలిసి ఉండడం వల్ల విఘ్నేశ్వరుడు అనుగ్రహంతో కంప్లీట్గా సక్సెస్ అవ్వడం జరుగుతుంది. స్వస్తి.